సర్పంచ్ అంటే సేవకుడు. ప్రతి గ్రామమునకు సర్పంచ్ ఎంపీటీసీ ఉంటాడు. అన్ని గ్రామాలలో కూడా సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి. కానీ అన్ని గ్రామాల పరంగా చూసుకుంటే మన గుండెడు గ్రామం 25 ఏళ్ళ వెనుకబడి ఉన్నది. ఈ కాన్స్టిట్యున్సీలో వెనుకబడి ఉన్నటువంటి గ్రామం అంటే మన రాజేందర్ అన్న ఉన్నటువంటి గ్రామంలో కాన్స్టిట్యున్సీలో అంటే మన నాయకుల అసమర్థతతోటి 25 సంవత్సరాలు వెనుకబడి ఉన్నది. కేవలం సర్పంచ్ అంటే ఎన్నికల్లో నిల్చోవడం, అభివృద్ధి చేయకపోవడం. కొంత సర్పంచ్ అంటే ఇండివిజువాలిటీ నాలెడ్జ్ ఏది గ్రామంలో ఉండాలి. ఏ పని చేయాలి, ఏది వాంటెడ్, ఏది అవసరమన్న ఉద్దేశం అన్నది మన నాయకులకు లేకుండా పోయింది. మన నాయకులు అందుబాటులో ఉండరు, మన నాయకులు ఫోన్లు లేపరు. ఈ గ్రామాన్ని భ్రష్టు పట్టించు 25 ఏళ్ళ వెనకకు తీసుకుపోయారు. అన్ని గ్రామాల పరంగా చూసుకుంటే మంచి రోడ్లు ఉన్నాయి, మంచి బ్రిడ్జిలు ఉన్నాయి, అన్ని విధాలుగా మన చెక్ డ్యాములు ఉన్నాయి. కానీ మనకు ఎలాంటి చెక్ డ్యాములు సారు ఆల్రెడీ ఇంజనీర్లను పంపించిండు. కానీ దానికి కష్టపడి తిరిగి చేసినటువంటి పనులు తీసుకురాకుండా కోట్ల నిధులు వెనక్కి పంపించు. అలాగే మన గ్రామ పంచాయతీకి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు 5 ఏళ్లలో 5 కోట్లు. అది మోడీ ప్రభుత్వం, అది మోడీ మాత్రమే ఇచ్చినటువంటి 5 కోట్ల నిధులు 100 రోజుల పనిలాగా చేసి పడేసిళ్ళు మన గ్రామంలో. 100 రోజుల పని అంటే 5 కోట్లకు ఏడ చేసిన ₹1,00,000 పని అంటే చేయని పరిస్థితి ఉన్నది. కాబట్టి సర్పంచ్ అంటే మన గ్రామాన్ని ఇప్పుడు ఇదంతా మీరంతా చూసినటువంటి విషయమే. ఎన్నికల్లో వేస్తారు, సర్పంచ్ని ఎన్నిక చేసుకుంటారు. సర్పంచ్ అన్నటువంటి క్యాండిడేట్ పని చేయలేకుండా పోతారు. ఆయనను పని చేయకుండా వీళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. అంటే ప్రతి క్యాండిడేటు వాళ్ళ చేతి కిందనే ఉంటారు, మన నాయకుల చేతి కిందనే ఉంటారు. అంటే వాళ్ళు చెప్పిన విధంగానే చేయాలి, వాళ్ళే తీర్మానాలు అన్ని వాళ్ళే. ఒక సర్పంచ్ని పని చేయకుండా చూసుకున్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళ క్యాండిడేట్ను ఏది పెట్టింది వాళ్ళు. అంటే వాళ్ళ చేతి కిందనే అభిప్రాయాలు తీసుకోవాలి, వాళ్ళ చేతి కిందనే పనులు చేయాలి. అది గ్రామానికి అభివృద్ధి చెందే పనులు ఇవ్వబడనియకుండా వాళ్ళ చేతి కిందనే పనులు జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళే క్యాండిడేట్ను పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా? లేదు. మైదారావు గారు ఉన్నాడు. మరి ఎక్కడ నిధులు పట్టుకొని వస్తాడు? గ్రామంలో ఇన్నేళ్లలో ఇవాళ సాంబశివరావు ద్వారా ఫోటో పెట్టుకొని తిరుగుతుండ్రు. అంటే వాళ్ళ అవసరం నిమిత్తం సర్పంచ్ కావాలి. మరి సాంబశివరావు ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయంలో ఆయన ఆశయం ఏంటిది? పేద ప్రజల పని చేయాలి. వెనకట 100 ఎకరాలు ఉన్నాయి, సేవ చేసుకున్నాడు. గ్రామానికి ఇంత కొంత ఆ రోజులలో నిధులు ఏం లేకున్నా కూడా ఆయన పరపతిలో ఆయన అది గ్రామానికి కొన్ని పనులు చేసిండు. అది మీ గ్రామానికి అందరికీ తెలుసున్న విషయమే. మరి ఈరోజు ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండి, హైమావతి గారు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండి ఎలాంటి నిధులు తీసుకొని వస్తారు? ఎక్కడి నుంచి నిధులు తీసుకొని వస్తారు? మరి మన గ్రామం నుంచే మండలంలో ఆధిపత్యం ఉన్నది, మన గ్రామం నుంచే మండలంలో ఆధిపత్యం ఉన్నది. జెడ్పీటీసీ అయింది, ఎంపీపీ అయింది. అంటే అలాంటి ఆధిపత్యం ఉన్న గ్రామంలో కూడా అభివృద్ధి నోచుకోలేదు. 25 ఏళ్ళ వెనుకబడి ఉన్నది. మీరందరూ అర్థం చేసుకోవాలి. కేవలం ఒక గ్రామ పంచాయతీకి 30 లక్షల విలువైనటువంటి ఒక ట్రాక్టరు, బ్లేడ్ బండి, ట్యాంకరు ఇవన్నీ ఇస్తే కనీసం 30 లక్షల అటువంటి షెడ్డుకు కనీసం ఒక షెడ్డు నిర్మించేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది మన గ్రామంలో. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక షెడ్, ఒక ట్రాక్టర్ను కాపాడుకున్నటువంటి శక్తి లేదు. కానీ ఇలా ఎన్నికలలో దిగి మాయ మాటలు చెప్పి ఎప్పుడు కానీ మోసపూరిత మాటలు ఇనసొంపుగానే ఉంటాయి. దయచేసి మీ అందరూ ఆత్మవిమర్శన చేసుకోవాలి. గ్రామం ఎటువైపు పోతుంది అన్నది. కనీసం వాళ్ళ స్థాయిలో నిధులనే తీసి మన 30 లక్షల ట్రాక్టర్ని ఖరాబ్ చేసి ఇలా బోర్కి వచ్చి ఉన్నది. అంటే వాళ్ళ ఆజమాయిషి. మన లక్ష్మణరావు తప్పు కాదు, బయటకు గుంజడం, ఆయన వ్యవస్థ నడవనీయకపోవడం. అన్నీ మేమే, పార్టీ అంటే మేమే అన్న విధంగా వాళ్ళు వ్యవహరిస్తారు. కాబట్టి మీరు గ్రామాల్లో అర్థం చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీగా ఆయన చేసేది ఏం లేదు. రెండోది కాంగ్రెస్ అని అంటే వాళ్ళకి అధికారం ఉన్నది. కానీ ఆల్రెడీ మీకు మీడియాలలో చెప్తాడు, ₹1 వెచ్చించలేని పరిస్థితి. అది సార్ ఎప్పుడు ఎన్నికలప్పుడు చెప్పిండు. రాష్ట్ర పరిస్థితి మంచిగా లేదు, పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు, తీసుకొచ్చే పరిస్థితి లేదు, అప్పులో విలువ ఉన్నదని అన్నారు. అన్ని హామీలు ఇచ్చేటప్పుడే మన సార్ చెప్పిండు. మన సారు ఎన్నికలకు వచ్చినప్పుడు చెప్పినటువంటి విషయం అదే జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి ఇవాళ అంటుండు, మన సార్ చెప్పిన విషయం అంటుండు. కాబట్టి ఆడ కూడా నిధులు తీసుకొచ్చే పరిస్థితి లేడు, వాళ్ళ ఎమ్మెల్యేలు. ఇవాళ కేవలం పని జరుగుతుంది అని అంటే, గ్రామాలు ఎంతో కొంత అభివృద్ధి చెందుతున్నాయి అని అంటే ఓన్లీ కేవలం మోడీ ప్రభుత్వం, మన ఈటల రాజేంద్ర అన్న ప్రభుత్వం కేంద్రంలో మనది ఉన్నది. కాబట్టి ఈ రోజులలో
శ్మశాన వాటిక కానీ, పల్లె ప్రకృతి వనం కానీ, క్రీడా ప్రాంగణం కానీ, నర్సరీ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, ఇవన్నీ ఎవి చూసుకున్నా, సీసీ రోడ్లు కానీ, ఏది కానీ మన కేంద్ర ప్రభుత్వం మోడీ నిధులు, అవి మోడీ నిధులు. ఏ ప్రభుత్వం దోపిడీ జరిగింది మన సార్ చెప్పిండు ఆల్రెడీ. దానికి ఇప్పుడు నిధులు తీసుకొచ్చే అటువంటి పరిస్థితి లేదు. అంటే కాంగ్రెస్ పరిస్థితి అట్లా ఉంది. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. కనీసం పార్టీని ఊరిని దృష్టిలో పెట్టుకున్నటువంటి వ్యక్తి ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఎంతో కొంత సేవ చేయాలి, పేరుకు రావాలనే ఆలోచన ఉంటుంది. మరి అలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయా, ఆ క్యాండిడేట్లకు ఉన్నాయా? అర్థం చేసుకోండి. కాంగ్రెస్ చేయలేని పరిస్థితి, బీఆర్ఎస్ చేయలేని పరిస్థితి. కాబట్టి చేసే పని మోడీ ప్రభుత్వం. ఈటల రాజేందర్ అనే దూరం ఉన్నా కూడా ఇవాళ ఉప ఎన్నికప్పుడు కూడా సారు ఎమ్మెల్యేగా గెలిచిన నాడు కూడా ఊరికి 12 లక్షల రూపాయల వ్యయం పెట్టిండు. సోమారావు ఇంటికి సీసీ రోడ్డు కానీ, ఏది కానీ, ఓదల వాళ్ళ ఇంటికి సీసీ రోడ్డు కానీ సారే పెట్టిండు. అలాంటి సార్ను సరే ఏదో జరిగింది అయిపోయింది. దయచేసి సారు లేని అభివృద్ధి మనకు జరగదు. 25 ఏళ్ళ వెనుకబడి మన గ్రామం ఉంటే 25 ఏళ్ళ అభివృద్ధిని సారు కాన్స్టిట్యూన్సీలో చేసి చూపించిండు. మన అసమర్థతతోటి మన గ్రామాన్ని మనం డెవలప్ చేసుకోలేదు. ప్రతిదీ కలిపి తినబెట్టుడు ఎవరి నుంచి కూడా కాదు. కాబట్టి 25 ఏళ్ళ అభివృద్ధి చేసి చూపించిండు. కాబట్టి దయచేసి ఈసారి ఈసారి దయచేసి ఒక్కసారి ఓడించలు గ్రామం ఇచ్చిన తీర్పుకు నేను అగ్రి. దయచేసి మీకు పేరున దండం పెట్టి చెప్తున్నా, ఈసారి మా సుజాతకు ఓటు పర్సు గుర్తు లేడీ పర్సు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మీకు రుణపడి ఉంటా, ఊరును బాధ్యతగా తీసుకుంటా. కాబట్టి దయచేసి మీరు అన్ని అర్థం చేసుకొని ఇచ్చిన ఎటువంటి ఈ ఊరికి చెప్పేది మీరు మాట్లాడు. మీ ఊరికి సంబంధించిన విషయాలలో ఖచ్చితంగా చొరవ తీసుకొని రాజేందర్ అన్న అటువంటి మన రాజేందర్ అన్న మనకున్నాడు కాబట్టి ఎలాంటి నిధులైనా గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోనో సార్ అప్పుడప్పుడు పోయినప్పుడల్లా అంటేనే ఉంటాడు. సార్ మనసంతా మన గ్రామాల మీదనే, మన కాన్స్టిట్యున్సీ మీదనే, ఆయనకు అందరూ సమానమే. ఈ రోజులలో ఎంత వీలు కాకున్నా సారు గ్రామాలకు వచ్చి నేను ఉన్నాను మీకు అన్న ఆలోచనతో వచ్చిండు. మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి రాజేందర్ అన్న లేని అభివృద్ధి జరగదు. కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఎక్కడున్న రాజేందర్ అన్న ఫోన్ కొడితే మన కాన్స్టిట్యున్సీలో ఏం పని జరగనా జరుగుతుంది. ఆ భరోసా నాకున్నది. అంతేకాకుండా మీకు ఒక్కడే చెప్తున్నా, నమ్మడానికి గల కారణాలు, మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కారణాలు మీ ముందు నిజం చెప్తా. తర్వాత సారు చేయబోయేది మన గ్రామానికి సహకరించేది కూడా మీకు నేను చెప్తా. ఎగ్జాంపుల్, మన గ్రామంలో నాకు ఎలాంటి పదవి లేకున్నా మీరు సర్పంచ్గా ఓడించిలు, నేను స్వీకరించిన, నా తప్పేందో పొరపాటేందో తెలుసుకున్నా. దయచేసి ఇంకోసారి అలాంటి పని చేయకుండా గెలిపించుకోండి. ఇచ్చిన ఎంపీటీసీ పదవిని రాజీనామా చేసిన అయినా ప్రజలు అందుబాటులోనే ఉన్నా. నేను పదవులకు ఎప్పుడు ఆశించలేదు. మీరు ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో రాజేంద్ర సాయంతో నేను అభివృద్ధి చేస్తానని నేను మీ అందరి ముందు నేను మాటిస్తున్నా. అంతేకాకుండా ఈ రోజులలో భూలక్ష్మి పండుగ జరిగిందంటే డాక్టర్ రవి, అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా స్వర్గరథం కూడా మన గ్రామానికి నా తెలివితోటి మీ సహకారంతో కూడా స్వర్గరథం తెప్పించిన. మన గ్రామంలో ఏళ్ళ తరబడి వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయితే కూడా జస్ట్ రాజా మేడం కూడా మీకు తెలిసి ఉంటాయి. రాజా మేడంకు మీరు అడిగి తెలుసుకోండి. 2 లక్షల రూపాయల ఈఎంఐ నెలకి కడుతున్న సంఘం పేరున డబ్బులు తీసుకొని 1,80,000 రూపాయలు పెట్టుకొని కూడా వాటర్ ప్లాంట్ను నూతన ప్లాంట్గా తీర్చిదిద్దిన. అంతేకాకుండా గ్రామంలో ఉన్న మన గౌడ్స్ పండుగ జరుపుకుంటే కూడా ప్రహారీ గోడ నిర్మాణం శాంక్షన్ చేయించి కట్టించింది సారు. అది మీకు అందరు తెలిసినట్టే. దానికి గేటు లేకపోతే కూడా వాళ్ళ పండుగ జరుగుతుంది. అది కానీ నా శాయశక్తుల ఒక గేటును వాళ్ళకు గేటును కూడా చేయించి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మొన్న కూడా రీసెంట్లీ 3 దేవాలయాల పండుగ జరుపుకుంటే మన మడలయ టెంపుల్ కూడా
మనం ఏది వాళ్ళ విగ్రహాల దాతగా ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి కూడా ఏదో రకంగా ప్రతి కులంలో కూడా ఏదో ఒక పండుగ జరిగితే తప్పకుండా నా ఇంటికి గడప దొక్కిన నన్ను మందలిచ్చినా కూడా నేను కాదనే విషయం ఎక్కడా లేదు, మీకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి దయచేసి ఇలాంటి ఇంకా ఎన్నెన్నో మన ఊరి మొదట కూడా బ్రిడ్జి నిర్మాణం జరగాలని సార్ తోటి ఫోన్ చేయించిన. సార్ నాకు తీర్మానం ఇవ్వలేదు, ఏది చేయలేదు, ఈ గ్రామం సహకరిస్తలేదంటే చక్కగా వాళ్ళకు మంచి ఏది మనకు కల్వర్టు మంచి నిర్మాణం చేయ వాళ్ళకి బ్రిడ్జి కాకుండా అది కోట్లలో అవుతుందని అంటే 5 లక్షలతోటి కల్వర్టు నిర్మించేది 30 లక్షలు చేయించిన ఘనత మన సార్ది. 30 లక్షలు ఇడ 50 మోరీలు. కాబట్టి ఇవన్నీ మీకు చేసిన వాస్తవాలు మీరు మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అంతేకాకుండా నాకు ఇవి చేసినవి ఇక చేయాల్సినవి మీకు నేను ఒక్కటే హామీలు ఇస్తున్నా. గ్రామ పరంగా మన గ్రామంలో 4 ఎకరాల ప్లేస్ ఉంది మనకు. దాని విషయంలో ఫంక్షన్ హాల్ కట్టిస్తానన్న దాని గురించి ఏ రకంగానైనా ఇబ్బంది పడైనా సారు సహకారంతో 1 కోటిన్నరతోటి ఆ ఫంక్షన్ హాల్ను నిర్మించి తీరుతా. మన గ్రామంలో సార్ నాకు అది ఒక్క నిమిషం సార్, మన గ్రామంలో ఎన్నికలప్పుడు వస్తే సార్ చెప్పండి, వనరులు ఉన్నాయి గ్రామంలో, వనరులు ఉన్నాయి. మన గ్రామంలో కొంతమంది ఎన్నికల దృష్టికి పోతే ఛత్రపతి శివాజీ విగ్రహం కావాలని అన్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా వెంటనే మే నెలలో విగ్రహాన్ని నిర్మించి తీరుతా. అంతేకాకుండా మా గ్రామంలో ఇంకొకటి ఏంటంటే బీరన్న టెంపుల్ అన్నారు. అక్కడ నుండి ఇక్కడ మన టెంపుల్స్ అన్ని ఒక కాడికి వచ్చినాయి కాబట్టి అదొక ఎస్టిమేషన్ నుంచి అక్కడ కూడా బీరన్న టెంపుల్కు ప్రయత్నం చేస్తానని హామీస్తున్నా. కాబట్టి దయచేసి ఒక్కసారి ఓడిన మీలోనే ఉన్న డాక్టర్ పని చేసి ఏం సంపాదించుకోలేదు, మీ కొరకే కొట్లాడుతున్నా. ఏ పార్టీలో కొట్లాడుతున్నా. మా బలం ఈటల రాజేందర్ అన్న. కాబట్టి దయచేసి నా మాటలు కాకుండా సార్ అయితే కంపల్సరీ ఎక్కడున్నా కూడా పనిచేసే వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆ నమ్మకం మాకు ఉంది. కంపల్సరీ నేను అన్నటువంటి హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తా. రూపాయి ప్రజల సొమ్ము తినా ఇంకేమైనా సహాయ సహకారాలు ఉంటే చేస్తా. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి పేరున అది మహిళా సంఘాలు కానీ, రైతు సంఘాలు కానీ, ఆటో యూనియన్లు కానీ, భజన భక్తి మండళ్ళు కానీ, ఏది కానీ దయచేసి కుల సంఘాలు కానీ ప్రతి ఒక్కరికి పేరున దండం పెట్టి చెప్తానా, ఒక్క బాధ్యత ఇవ్వండి, ఓటేసి ఒక్కటే ఓటు మిమ్మల్ని అడుగుతానా. నేను నా వార్డు మెంబర్లకు బలాన్ని చేకూర్చండి. దయచేసి ఒక్కసారి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాను. ఒక్కసారి అవకాశం ఏంటి, 5 ఏళ్ళే కదా, 35 ఏళ్ళు కాదు కదా, దయచేసి అవకాశం ఏంటి, ప్లీజ్ బతిలాడతాను. ఓకే, మా వార్డు మెంబర్లను కూడా గెలిపియండి. గుండేడు గ్రామ ప్రజలందరికీ మరియు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మల్కాజ్గిరి ఎంపీ మన రాజేందర్ అన్న గారికి ధన్యవాదాలు. 2 నిమిషాలు మాట్లాడతా సార్, ఎందుకంటే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, నేను మీ బిడ్డగా హైదరాబాద్కి వెళ్ళి చాలా కష్టపడి గత 6 నెలలుగా మీకు తెలుసు ఇక్కడ కనిపించే కాంపౌండ్ వాల్ నేనే కట్టిన. మొన్న శివాలయం టెంపుల్కు డొనేషన్ ఇచ్చిన, పోచమ్మ టెంపుల్ చేసిన, సీసీ కెమెరాస్ నేనే పెట్టిన, గుడి కంప్లీట్ చేసిన, పెయింట్ ప్లస్ బండలు వేయించిన, అంగన్వాడీ స్కూల్ కడుతున్నా. ఇది అంతా పక్క ఊర్లలో స్కూల్లో, కన్నూరు స్కూల్లో పెయింటింగ్ వేసిన, భీంపల్లిలో సీసీ కెమెరాలు పైన వాటర్ క్యాంపెయిన్ పెట్టిన. కానీ మీకు తెలియాల్సింది ఒకటి ఏంటంటే, ఇవన్నీ నేను చేయడానికి కారణము నాకు ఒకరు మోటివేషన్ చేసింది నా దేవుడు, నా గురువు, మా బాసు ఈటల రాజేందర్ అన్న. ఈరోజు నేను హైదరాబాద్లో ఈ లెవెల్లో బతుకుతున్నానంటే నా గురువు, నా నాన్నతోటి, మాకు డాడీ తోటి సమానం మా రాజేందర్ అన్న. నేనున్నా అంటాడు, నా ఆఫీస్ ఓపెనింగ్ వస్తాడు, నా వెంచర్ ఓపెనింగ్ వస్తాడు, నా ఫంక్షన్కి వస్తాడు. సారు బ్రాండ్ తోటి నా ఇంట్లో సార్ ఫోటో ఉంటుంది, నా ఆఫీసులో సార్ ఫోటో ఉంటుంది. ఆ బ్రాండ్ తోటి మీ గుండెడి బిడ్డగా ఇవాళ హైదరాబాద్ లేరుతున్నా, రియల్ ఎస్టేట్ సంపాదిస్తున్నా, లక్షలు కోట్లు 100 కోట్లు కూడా సంపాదిస్తున్నా. ఒకటే చెప్తాడు, నేను ప్రతిసారి సార్ దగ్గర పోతే నాకు భయం అవుతుంది. ఏమంటాడంటే, నువ్వు గుండెడికి ఏం చేస్తాను, పోయినప్పుడల్లా ఏం చేసినావు, 10% పెట్టు నీ సంపాదనలా, అంటే 1 కోటి రూపాయలు సంపాదిస్తే 10 లక్షలు పెట్టు అంటాడు. ఓపెన్గా చెప్తున్నా, ఎందుకంటే కష్టపడి సంపాదిస్తున్నా, ఎవరికి భయపడ. నేను మా సార్ అంటే ప్రాణం ఇస్తా. నేను క్లియర్గా చెప్తాను, నువ్వు చెయ్యి, ఇది చేసినట్టు ఇంకా చెయ్యి. అదేవిధంగా మీకు ఒకటి హామీ ఇస్తున్నా, నేను చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఆల్రెడీ నాకు శ్రీనాథ్ అంటే కాళేశ్వర శ్రీనాథ్ను కూడా వచ్చిండు.
బామర్ది ఆ యూత్ అంతా వచ్చింది. ఇమీడియట్లీ ఎలక్షన్లు అయిపోయినాగానే అంబేద్కర్ కట్టిస్తా. మన తెలంగాణలో 1200-500 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నాగపురి రాజగౌడ్ మాట తప్పడు. 1205 గ్రామ పంచాయతీలో గుండెను ఫస్ట్ లిస్టులో ఉంచి మీ చరిత్ర సృష్టించి నాగపురి రాజగౌడ్ అంటే ఎందుకు చూపిస్తాను నేను. ఇది నేను మాట తప్పేటోని కాదు, మాట ఇస్తే పోయేది కాదు. ఏది కావాలన్నా, లైట్స్ కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, వాటర్ కావాలన్నా, ఏది కావాలన్నా నాకు ఫోన్ చేయండి. మీకు ఇంకొక విషయం ఏంటంటే గత 15 సంవత్సరాలుగా మేకల రవి యాదవులు, నేను గౌడ్స్, నా కులం కాదు. కానీ మీరందరూ చూస్తారు 15 సంవత్సరాలుగా సొంత అన్నదమ్ముల లెక్క ఎక్కువ ఉంటున్నాం, కలిసి ఉంటున్నాం. అన్నదమ్ముల కన్నా ఎక్కువ ఒకరికొకరు కలిసి ఉంటున్నాం. అన్న కూడా సేవాభావం కలిసినోడు, సచ్చినా బతికినా ఏదో ఇస్తున్నాడు, ఆయనకు తగ్గట్టు చేస్తున్నాడు, డాక్టర్ యుద్ధం సేవ చేస్తున్నాడు. ఒకటే ఈసారి మా రాజేందర్ సార్ నమ్మి, నన్ను నమ్మి, మా వదినమ్మని నమ్మి ఒక్కసారి భారీ మెజార్టీతో గెలిపియండి. మన గుండేడి గ్రామాన్ని ఈరోజు చెప్తున్నా కదా సార్, ముందు కూడా మీకు హామీ ఇస్తున్నా, సారే బాధ్యత. గుండేడి గ్రామాన్ని తెలంగాణ చిత్రపటంలో ఎక్కించే జిమ్మదారి నాది, మాట తప్పేది లేదు. అలాగనే దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాలంటే ఓపెన్ యూననామా చేద్దాం అనుకున్నాం. 25 నుండి 30 లక్షల ఫండ్స్ ఇస్తానని నేను ఓపెన్గా ప్రయత్నం చేసినాం. ఒకరిద్దరు ఇన్లే, దానికి ఇప్పుడు కూడా బాధ్యత వహిస్తున్నాం. మన అందరి కళ ఉన్నది, ఫంక్షన్ హాల్ కట్టాలి. ఒక్కసారి కడితే అది లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది, పేదవాళ్ళకు ఉపయోగపడుతుందిగా. దానికోసము నా వంతుగా 10 లక్షల డొనేషన్ ఇస్తాను నేను. 10 లక్షలు కాదు, ఇంకా నాకున్న సర్కిల్లో రియల్ ఎస్టేట్లో తీసుకొచ్చేసి ఫంక్షన్ హాల్ కట్టించి, ఇదే మీరు డాక్టర్ రవిని, మేకల సుజాత గారిని గెలిపియండి. ఆయన దగ్గర కూడా 10 లక్షలు వసూలు చేసి మా సార్ దగ్గర కూడా కొట్లాడి సెంట్రల్ నుండి ఫండ్ వేయించి సార్ తోటి కూడా పెట్టించి మీ కళ నెరవేరుస్తా. నేను గుండేడు గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. హైదరాబాద్లో బంజారాయిల్స్ ఎట్లా ఉంటుందో గుర్తుపెట్టుకోండి, గుండేడు కూడా అట్లా ఉండాలి. చచ్చిపోయినప్పుడు ఏం ఉండవు, కావాల్సింది పేరు కావాలంటే అభివృద్ధి చేయాలి. చాలు, మంచిగా సంపాదించుకున్నాం. నాకు ఇంకొక విషయం చెప్పాలంటే 6 నెలల నుండి నేను ఏదైతే సేవక రాకలు చేస్తున్నానో మీ ఆశీస్సులతోటి ఇంకా నేను అభివృద్ధి చెందుతున్నా. మీ గుండెడు ఆశీస్సులు నాకు చాలు, మీ పెద్ద మనుషుల ఆశీస్సులు చాలు. మంచి మీ ఆశీర్వాదం ఉన్నది. నేను 6 నెలల్లో 10-15 లక్షలు పెట్టినా, కానీ కోట్లలో సంపాదిస్తున్నా. అది మీ ఆశీర్వాదం. మీ గుండెడు బిడ్డగా చాలా చేస్తాను. ఈ ఒక్కసారి నన్ను నమ్మి 24 గంటలు మీరు ఏ ఆపదున్నా నాకు ఫోన్ చేయండి, మీకు అండగా ఉంటా. ఈ ఒక్కసారి మీరు ఎట్లి పరిస్థితుల్లో మేకల సుజాతమ్మ వదిన గారిని, రవి గారిని లేడీ పర్సు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి మన ఈటల రాజేందర్ సార్కి అది మనం అంకితం ఇవ్వాలి. ఈ రోడ్లు, ఈ డెవలప్లు, కమలాపూర్ డెవలప్మెంటు, స్కూల్స్ అవన్నీ సార్ చేసినాయి, ఎవరు చేయలే. కూడా ఒకటే లాస్ట్ విషయం చెప్తా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అంటారు మా అధికార ఎమ్మెల్యే ఉన్నంటాడు. అధికార ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే వాని అయ్య సొత్తు కాదు, వాని అమ్మ సొత్తు కాదు, వాని ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు. ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చేది 60%, అంటే 60% సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు మీ ఎలక్షన్లకు వచ్చి మీ అధికార ప్రభుత్వంలో ఉన్నాం కదా మేము ఇస్తామంటాడు, వాని ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు. మీరు డాక్టర్ రవిని గెలిపి వాని ముక్కు వసూలు చేసేసి మనకు రావాల్సిన గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాము. నా అన్నకు తోడుగా నేను తమ్మునిగా కూడా మీకు అభివృద్ధి చేసి చూపెడతాము. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కింద గనం ప్రాధాన్యపడుతున్నందుకే మీరు ఇద్దరు కలిసి